ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా కాలువలకు దశల వారీగా నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. జిల్లాలో సాగునీటితో పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. సాగు తాగునీటి సరఫరాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరి నది కాలుష్య నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేయాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అధికారులు అందరితో కలిసి చర్చించి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఖరీఫ్ కి నీటిని విడుదల చేసి దాని ద్వారా ముందుగానే నీటిని ఇవ్వడం ద్వారా రేపొద్దున ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక నెల ముందుగానే ఈ నీటి విడుదల గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గోదావరి బ్యారేజ్కి సంబంధించి ఉన్నటువంటి ఇటుపక్క ఉన్నటువంటి 84,000 ఎకరాలు, అదేవిధంగా అటుపక్క ఏలూరు డివిజన్ కింద వచ్చేటువంటి 45,000 ఎకరాలు, వీటికి సంబంధించినటువంటి ఆయకట్టకు సంబంధించి వదలాలని, ఈ బ్యారేజీని రిపేర్లు చేయాలి, తద్వారా రైతాంగానికి ఈ బ్యారేజ్ ద్వారా పూర్తి స్థాయిలో లాభం చేకూరాలనేటువంటి ఆలోచనతోటి నిధులు విడుదల చేసినందుకు మేమందరం కూడా గోదావరి జిల్లాలో 148 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.